తీసుకోండి. అత్తయ్య ఇక్కడ ఇవ్వు. కాఫీ తీసుకోండి. వాళ్ళందరూ కూడా ఇవ్వమ్మా. అక్కడివ్వు. నాకొద్దదినా. థ్యాంక్ యూ వదినా. తాగు బ్రో. ఏమండి కాఫీ? థ్యాంక్స్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇల్లు నచ్చిందా? మరి ఇంట్లో వాళ్ళు? అదేంటి అలా అడుగుతున్నారు? ఇల్లు ఇంట్లో వాళ్ళు అందరూ నచ్చారు. సరే అన్నట్టు మీరు ఇదే కదా మొదటిసారి ఇంటికి రావడం. సో మా ఇంట్లో వాళ్ళ గురించి మీకు తెలియదు కాబట్టి ఒక్కొక్కళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగండి ఆగండి, అందరి గురించి నాకు తెలుసు. నేను చెప్పనా? సరే చెప్పండి చూద్దాం. ముందుగా ఈ ఇంటి పెద్ద దిక్కైన మీ నాన్నగారు అంటే మా మామయ్య గారు. ఆయన పేరు రాజారావు. ఆయనకి ఫోన్లో గేమ్ ఆడడం అంటే పిచ్చి. ఆయన కూడా మీలాగే ఒక బ్యాంక్లో పనిచేసేవారు. రీసెంట్ గా రిటైర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా రిటైర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మా అత్తయ్య అంటే మీ అమ్మగారు చూడ్డానికి గడుసుగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. కాకపోతే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రూపాయి లెక్క పెట్టుకొని మరీ ఖర్చు పెడతారు. కుటుంబాన్ని బాధ్యతగా నడిపిస్తారు. ఇక మర్ది గారు కిరణ్ బాగా చదువుకొని ఫారెన్ లో జాబ్ చేయాలనేది తన ఆశ. ఇక సింధు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ పట్టాలని ఎగ్జామ్స్ కి కష్టపడి చదువుతుంది. ఇకపోతే వదిన గారు అదే మీ అక్కగారు. యాక్చువల్గా ఆవిడ గారి గురించి నాకు అంతగా తెలియదండి. మీరే చెప్పండి మీ అక్కగారి గురించి. తన గురించి ఏం చెప్పను. అక్క చాలా ఎమోషనల్. నేనంటే చాలా ఇష్టం. అవును, అసలు మీకు మా ఇంట్లో వాళ్ళ గురించి ఇన్ని డీటెయిల్స్ ఇంత కరెక్ట్గా ఎలా తెలుసు? ఇదంతా మన ఇంట్లో ఉన్న చిట్టి దేవత అమ్ము. తన దయతో తెలుసుకున్నాను. మీరు నన్ను చూసి వెళ్ళిన మొదటి రోజే ఫేస్బుక్లో నా నంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసింది. డైలీ మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం తెలుసా మీకు? ఓహో, ఇంత జరిగిందా? సరిపోయింది. యాక్చువల్లీ మీ నెంబర్ నేనే తీసుకోవాలి. తనే తీసేసుకొని తనే ఇదంతా చెప్పేసింది అనమాట. పోన్లేండి, కనీసం మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ అయినా నాకు మిగిల్చింది.
వాళ్ళ గురించి అమ్మ అంతా కరెక్ట్గానే చెప్పింది, కానీ ఈ షీల్డ్స్, ఈ కప్పుల గురించి చెప్పనే లేదు. ఇవెవరివి? అవన్నీ నావే. నాకు బేసిక్గా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో అథ్లెట్ని. ఇవన్నీ కూడా నేను రన్నింగ్లో గెలుచుకున్న కప్స్, షీల్డ్స్. ఇంకొక విషయం ఏంటంటే నాకు బ్యాంక్లో ఉద్యోగం వచ్చేది కూడా స్పోర్ట్స్ కోటాలోనే. అవునా? అయితే మీకు ఎంకామ్ పాస్ అయినందుకు జాబ్ రాలేదన్నమాట. హలో, ఎంకామ్ పాస్ అయిన తర్వాతే స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. నాకు తెలుసండి, ఊరికి మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా అన్నాను. ఇవన్నీ స్పోర్ట్స్లో వచ్చినవే కానీ ఇది మాత్రం డిఫరెంట్. డిఫరెంటా? ఏంటది? ఒకసారి మా బ్యాంక్లో దొంగలు పడ్డారు. వాళ్ళని పట్టించి 4 తగిలించి పోలీసులకి అప్పగించాను. దాన్ని గుర్తించి మా బ్యాంక్ వాళ్ళు ఇదిగో ఈ బ్రేవరీ షీల్డ్ ఇచ్చారు. అన్నట్టు మీరు మీ జాబ్ గురించి చెప్పలేదు. నిజం చెప్పాలంటే నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఏదో ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంతే. ఓ అవునా? లక్ష్మి జీతం కోసం ఎదురు చూసే అమ్మకి ఈ విషయం తెలిస్తే? నాకు ముందు నుంచి బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం. అవకాశం రాక ఈ జాబ్ చేస్తున్నాను, కానీ లేదంటే ఎప్పుడో ఈ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని.